జై శ్రీరామ్ అండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఆల్ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం. ఈరోజైతే బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ వేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఫస్ట్ హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. అది చూడండి, చాలా చిన్న పీసు, 70 ఉంది, 70 సెంటీమీటర్సే ఉంది. అయినా కూడా మనం ఎలా సెట్ చేసుకోవాలి, అంత చిన్న దానిలో కూడా ఎలా తీసుకోవాలనేది చూడండి. అయిపోయింది. హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్, సేప్ పట్టీలు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ అంత చిన్న పీస్లో వెళ్తుందా వెళ్ళదా అని డౌట్ కొద్దీ బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేస్తుంటారు. అలా ఏం లేదండి. 70లో అయినా 60లో అయినా కూడా మనం సెట్ చేసి బ్లౌజ్ని కరెక్ట్గా కట్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్తుంది. నా బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ కూడా వెళ్ళింది చూడండి, 70లోనే. హాఫ్ హ్యాండ్స్ అయితే 60లో కూడా వెళ్తుంది. ఎందుకంటే బ్లౌజ్ పీస్ పన్నా పెద్ద ఉంటుంది, మన లైనింగ్ పన్నా అనేది చిన్న ఉంటుంది. లైనింగ్ కొంచెం ఎక్కువ తీసుకున్నా, మీటర్ తీసుకున్నా ఏం కాదు. కాకపోతే శారీలోది పీస్ మాత్రం 70 ఉన్నా కూడా మనకి మంచిగా ఫ్రీగా బ్లౌజ్ వెళ్తుంది. అసలు అతుకులు అనేది ఎక్కడ పడదు, మంచిగా సెట్ చేసుకోవడంలోనే ఉంటుంది. భయపడి మనం అది వెళ్ళదేమో అనేసి పక్కన పెడితే రాదు. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకేం కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఎలాంటి స్టిచ్చింగ్ కావాలన్నా, ఇంకేం స్టిచ్చింగ్ కావాలన్నా నేను చెప్తాను. బోటిక్ స్టైల్లో కూడా కావాలంటే అడగండి, నేను వీడియో చేసి మీకోసం పెడతా. స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. నేనైతే అసలు నేర్చుకోలేదు. మమ్మీ కుడుతుండగా, పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు కుడుతుండగా చూస్తూ నేర్చేసుకున్నా. ఒకసారి 2 సార్లు అబ్జర్వ్ చేశాను బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నారు అనేది. తర్వాత నా ఓన్గా ఎట్లా కట్ చేస్తే బాగుంటుంది అనేది నాది నేనే క్రియేట్ చేసుకున్నా. మీరు కూడా అంతే, అందరిది చూడండి, అందులో ఏది ఈజీగా ఉంది, మీకు ఎట్లయితే కంఫర్ట్ ఉంటుంది అనేది మీరే సెట్ చేసుకోండి. మీ స్టిచ్చింగ్ వేరే ఉండాలి, వేరే వాళ్ళ స్టిచ్చింగ్ వేరేలా ఉండాలి. అలా కంఫర్ట్గా మనమే మార్చుకోవాలి.